హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో మళ్ళీ ఆంధ్రాలో 2014 ఎన్నికలు రిపీట్ అవుతున్నాయా? ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ఈ మూడు కలిసి పొత్తులతో పోటీ చేసి గెలిచాయి. సో ఇప్పుడు చూసుకుంటే టీడీపీ, జనసేన పొత్తులో ఉంది, కానీ బీజేపీ జాయిన్ అవుతుందా లేదనేది ఇంకా తెలియలేదు బయటికి. అయితే బయటకు వచ్చిన వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒప్పించారు, బీజేపీ కూడా ఈసారి వస్తుందని చెప్పేసి అంటున్నారు. అవన్నీ ఎంతవరకు వాస్తవం, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు కాదండి, టీడీపీ జనసేన కలవక ముందు కూడా కలుస్తాయి, కలవకు, లేదంటే దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టారు, చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడతాడు, ఈయన ఓన్ ఇది లేదు, ఈయన ఎవరు చూస్తాడు, ఒకప్పుడు వీళ్ళ అన్నయ్యలాగే పార్టీ ఇది చేసేస్తాడు, ఇవన్నీ అండ్ సో ఆన్. మీరు ఇలాంటి ఎగ్జాంపుల్ ఓల్డ్ రోమర్స్ వినిపించారు. అయితే ఒక విధంగా వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టడం వల్లే మేబీ వీళ్ళిద్దరు కలిసారేమో అనిపిస్తుంటుంది నాకు నిజంగా. జనసేన టీడీపీ అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చేర్చబోను, ఆ స్టాండ్ తో ఉన్నాడు. చంద్రబాబు గారు కూడా మాక్సిమం ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏదైతే చీలిపోకుండా ఉంటుందో, ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకంగా వాళ్ళని కలుపుకోవాలని కూడా చూశారు. సో లక్కీగా నిజంగా టీడీపీ లక్కీయే, వీళ్ళు దురదృష్టం. కాకపోతే ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి? ఏ ఆధారాలు లేవు, ఏ సాక్ష్యాలు లేవు కదా. పెద్ద దుమారం లేదండి, బాగా ఫేవర్ అయిపోయింది. ఒక మోస్తరుగా ఉన్న టీడీపీ శ్రేణులన్నీ కూడా యాక్టివేట్ అయిపోయాయి. అందరూ కూడా సైలెంట్ గానే బాగా ఏం చేశారు, బాగా హైలైట్ అయిపోయి ఒకనొక టైంలో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే రిక్వెస్ట్ చేసుకున్నారట, సార్ బాబు గారిని అరెస్ట్ చేయొద్దు, బాబు గారిని రిలీజ్ చేసి బయట తీసుకొచ్చారు. మళ్ళీ లోకేష్ కూడా అరెస్ట్ అంటున్నారు, లోకేష్ కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పారు. చెప్తే ఇంకా క్రేజ్ పెరిగిపోతుంది. ఎంతవరకు ఏదో మా పథకాలతో ప్రజల్లోకి వెళ్దాం అనుకున్నాం, ఇప్పుడు కక్ష సాధింపులు ఉంది, తర్వాత అభివృద్ధి లేదు, ఏ ముక్కు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాం, మాకు కూడా ఎక్కడ పనులు అవ్వట్లేదు, ఏ కాంట్రాక్టర్ పిలవట్లేదు, టెండర్లు పిలిచినా కూడా ఒక కాంట్రాక్టర్ రావట్లేదు, మాకు ఎంతసేపు పథకాలు అలా పెన్షన్ ఈ పెన్షన్ ఇస్తున్నారే తప్ప మాకు ఒక్కడికి బతకడానికి పని కల్పించట్లేదు, ఉద్యోగులు ఎక్కువైపోయారు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక సరైన రోడ్డు కూడా లేకుండా పోయింది అనే స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఒకసారి టీడీపీ బాగా వచ్చింది, నెక్స్ట్ టీడీపీ వస్తుంది, డౌట్ లేదని అందరూ విశ్లేషణ అభిప్రాయం నా ఒక. సో ఇట్లాంటి సందర్భంలో ఏమవుతుందంటే టీడీపీ జనసేనగా ఉంటే మంచి స్కోర్ చేసుకుంటుంది, ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఒకవేళ బీజేపీ కానీ కలిస్తే కొద్దిగా క్రేజ్ తగ్గుతుందని ఒక అభిప్రాయం. ఎందుకు అభిప్రాయం అంటే ఇంతకుముందు కూడా నేను చెప్పాను, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత తెలంగాణ ప్రకటించింది కాంగ్రెస్. అప్పుడు సోనియా గాంధీ గారు ప్రకటించారు. కాంగ్రెస్ పెద్దమ్మ అంటే చిన్నమ్మ సుష్మా స్వరాజ్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. సుష్మా స్వరాజ్ ఎవరు? బీజేపీలో పార్లమెంట్ పార్టీ నాయకులు. సో ఆ బీజేపీ కూడా సపోర్ట్ ఇవ్వబట్టే కదా తెలంగాణ వచ్చేసింది. అంటే తెలంగాణ ప్రకటించి ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత రాజధాని రాష్ట్రంగా ఏర్పడి ఒక అనాథలాగా విడిచిపెట్టేసిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ కదా. సో కాంగ్రెస్ కి వెంటనే ఆంధ్రప్రదేశ్ 2014 బుద్ధి చెప్పారు. బీజేపీకి కూడా బుద్ధి చెప్పుకుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే బీజేపీకి బుద్ధి చెప్పారు కదా? లేదు, చెప్పలేదు. ఎలా మరి 2 స్థానాలు గెలుచుకుంది, 2 స్థానాలు కూడా అప్పుడు అలయన్స్ ఉండబట్టి చంద్రబాబు గారు కూడా ఇద్దరికి 2 మంత్రి పదవులు కూడా ఇచ్చారు. రైట్, 2014 కదా. అంటే బీజేపీకి సరేలే, బీజేపీ అంత ఇదేం లేదు, బీజేపీ మనకు బాగా చూసుకుంటుంది అనో, లేదంటే బీజేపీ వస్తే కాంగ్రెస్ 10 ఏళ్ళుగా చేసింది, కాంగ్రెస్ అంత అన్యాయం చేసేసింది, అంటే నెక్స్ట్ మేమే వస్తాం, కాంగ్రెస్ ఆంధ్రాను చూసుకుంటాం అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. ఏదో ఒకే తరం అంటే ఏకధాటిగా వీళ్ళే పరిపాలిస్తా ఉన్నట్టు ఫీలింగ్ ఇచ్చారు కాంగ్రెస్. పోయిన తర్వాత బీజేపీ వచ్చింది. బీజేపీ రావడంతో ఇక్కడ స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు. చంద్రబాబు గారు ఫైట్ చేశారు, ఇవ్వలేదు. ఊరిగా చంద్రబాబు గారిని రెచ్చగొట్టి వదిలేశారు. స్పెషల్ స్టేటస్ లేదు, స్పెషల్ ప్యాకేజ్ లేదు, ఏమీ లేదు. బట్ ఆయన దాన్ని బేస్ చేసుకుని వాళ్ళతో చాలా వరకు ఫైట్ చేశారు. అక్కడ ఏం చేయడంతో చేయలేదు కదా. అంటే ఆంధ్రాకి కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా అన్యాయం చేసింది. సో ఆ భావం ఎంతో కొంత ఉంటుంది కదా ఆంధ్ర ప్రజలు. మరి అలాంటప్పుడు బీజేపీ కలిస్తే ఖచ్చితంగా ఏదైతే వైసీపీకి వ్యతిరేక ఓటు పడాల్సిందో కొంత బీజేపీతో కూడా కలుస్తున్నారా అని ఫీలింగ్. ఇంకో రోజు కూడా చెప్తారు, ఇప్పుడు ఆంధ్రాలో టెంపుల్స్ చాలా అన్యాయం జరిగింది, ఇన్ని దారుణాలు జరిగింది. బీజేపీ ఎక్కడైనా రెస్పాండ్ అయ్యిందా? మతతత్వ పార్టీయో లేకపోతే హిందూకు సంబంధించిన పార్టీయో లేదంటే
ఆర్ఎస్ఎస్ భావజాలం అంటారు, రకరకాలుగా చెప్తుంటారు కదా. మరి ఇంతగా ఉన్నప్పుడు మరి ఎందుకు అక్కడ దేవాలయాలు అన్యాయం అయిపోతున్నాయి? టీటీడీలో కూడా ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. క్యూ లైన్లో చంటి పిల్లలతో పాలు ఇవ్వట్లేదు, టిఫిన్లు ఇవ్వట్లేదు. మొన్న టీటీడీ నిత్యాన్నదాన ప్రసాదం ఎంత రభస అయింది, కనీసం అన్నం కూడా సరిగ్గా పెట్టట్లేదు. నెక్స్ట్ హుండీ ఫండ్ అంతా పథకాల కంటే లాక్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలి? మీరు పెట్టికాయ వేసేది కేంద్రం అనేది ఉంది కదా. మరి ఎక్కడ ఏం జరిగినా, అన్యాయం జరిగినా, హిందువులకు కానీ హిందూ దేవాలయాలు కానీ అన్యాయం జరిగితే నిలబడే పర్టికులర్ వీళ్ళు మరి ఇక్కడ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అదే కోపం ఉంటుందా ఉండదా? అటువంటి పట్టించుకున్న పార్టీతో మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కలిస్తే ఖచ్చితంగా వీళ్ళ పర్సంటేజ్ కొంత తగ్గిపోతుంది కదా, ఓటింగ్ పర్సంటేజ్. అవును కదా. కానీ జనసేన ఎప్పుడైతే తెలంగాణలో కలిసిందో కొంత అక్కడ మోడీ గారు కూడా మేబీ దీని దృష్టిలో పెట్టుకోను, లేదంటే ఆంధ్రాను దృష్టిలో పెట్టుకోను, కొంత దువ్వితే మనకు కూడా ఎంతో కొంత ఓటింగ్ పర్సెంట్ పెరుగుతుంది, సౌత్ లో బాగా వేయించే ఉద్దేశంతో మేరా సాత్ పవన్ హై అని చెప్పి మోడీ గారు కూడా సభాముఖంగా మాట్లాడారు. నాతో పవన్ ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు. సో ఇక్కడ ఇష్టం ఉన్నా లేకపోయినా మరి కారణాలు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు అలయన్స్ అయింది కానీ పెద్దగా క్యాన్వాసింగ్ కి రాలేదు. ఎక్కడో ఆ నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు పోటీ చేస్తారు, అక్కడ జస్ట్ మెరుపు తెగలా కనబడి వెళ్ళిపోయారు అంతే. అంత ఇంపార్టెన్స్ లేదని మనకు అక్కడే క్లియర్ కట్ కాదు. బట్ పవన్ కళ్యాణ్ గారు మెయిన్ స్టాండ్, మెయిన్ ఇంట్రెస్ట్ అంతా ఆంధ్రలో కదా. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ బీజేపీ కలిస్తే 2014 రిపీట్ కలవకపోతే 14 రిపీట్ అవుతుంది, కలిస్తే బట్ ఎలాగో వైసీపీకి వ్యతిరేకత ఉంది కాబట్టి బీజేపీ కొంచెం యాడ్ అవుతుంది. అయితే బీజేపీని కూడా కలుపుకోవడం ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే రేపొద్దున్న సెంట్రల్ లో మళ్ళీ బీజేపీ గారు వచ్చినట్టయితే ఈసారి గట్టిగా ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజీలు కానీ, ప్రాజెక్టు కానీ ఆంధ్ర కలిగేయడానికి అవకాశం ఉంటుందని చిన్న సాఫ్ట్ కార్డ్తో అలా మెయింటైన్ చేస్తుంది. ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా ఎక్కడ చంద్రబాబు గారు జైల్లో ఉండి ములాఖత్ అయ్యి బయటకు వచ్చి అనౌన్స్ చేశారా టీడీపీ జనసేన అలయన్స్ అని. అప్పుడు కూడా ఏమన్నారు, ఇవన్నీ బీజేపీ వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు, వాళ్ళకి తెలుసు, బట్ నేను చెప్పట్లేదు, వాళ్ళకి తెలియకుండా ఉండదు, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు కదా అని చెప్పి అని స్టేట్మెంట్ ఇచ్చారు. మొన్న వీళ్ళన్నీ తెలిసి గమనిస్తున్నారు అనుకున్నాక మరి ఎంత సైలెంట్ గా ఊరుకుంటారు అనుకోలేదు. అందుకే లేఖ రాస్తానని చెప్పి లేఖ కూడా రాశారు. ఎక్కడెక్కడ ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి, టిడ్కో ఇల్లుకి సంబంధించి ఈ ఇల్లు సుమారుగా 1,00,000 పైగా ఇల్లు కడితే 60,000 మంది 70,000 మందికి ఇచ్చారు లబ్ధిదారులకి. అది కూడా పూర్తిగా కదా, కొంతమందికి చాలా హ్యాండిల్ చేయలేదు, కొంతమంది రిజిస్ట్రేషన్లు అవ్వలేదు, కొంతమందికి మిగతా చిన్న చిన్న పనులు అవ్వలేదు. ఇంత ఈ ఇల్లు పేరు మీద కూడా ఇంత స్కామ్ జరుగుతుంది కాబట్టి దీనికి మీరు ఏదో చూడాలి, సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి బీజేపీకి ఒక లేఖ రాశారు పవన్ కళ్యాణ్ బహిరంగంగా కదా. అంటే ఇవన్నీ కూడా ఎలా అంటే బీజేపీకి ముందుగానే హెచ్చరిస్తూ, సార్ ఇట్లా ఉంది, మీరు పట్టించుకోవట్లేదు, రేపు పొద్దున మీరు ఇలాగే ఉంటే ఆంధ్రాలో మీ పార్టీ కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది, కాంగ్రెస్ లాగా అవుతుందని హెచ్చరించే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రేపు 4వ తేదీన 5వ తేదీన బయలుదేరి ఢిల్లీ కూడా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకు? ఇట్లాంటి విషయాలు కూడా చర్చించడానికి కదా. కాబట్టి వైసీపీని ఓడించడానికి టీడీపీ జనసేన సరిపోతుంది. బీజేపీ ఉంటే బీజేపీ వాళ్ళకి కావాల్సిందంటే అల్టిమేట్ గా లోక్సభ స్థానాలు. సెంట్రల్ మెయిన్ రాష్ట్రం పోయినా పర్వాలేదు. ఆల్రెడీ మనం 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు వాళ్ళే కైవసం చేస్తున్నారు. తెలంగాణ కూడా వచ్చి ఉండేది, మరి ఎందుకు ఏం జరిగిందో కొన్ని తప్పిదాల వల్ల పోయింది, రాలేదు కదా. ఆ లాస్ట్ లో పోయింది. ఎందుకు పోయింది కారణాలు మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి బీజేపీ ఏంటంటే అల్టిమేట్ గా సెంట్రల్ లో ఉండాలనే ఉద్దేశంతో లోక్సభ స్థానాల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. లోక్సభ స్థానాల కోసం ఎవరెవరినైనా కలుపుకుపోతుంది, ఎవరెవరితోనైనా మాతో పార్టీ అన్నట్టుగా మాట్లాడుతుంది. అలా మాట్లాడినప్పుడు వాళ్ళతో కూడా మనకు కొన్ని పనులు ఉంటాయి కాబట్టి తప్పదు. కొన్నిసార్లు మీ ముఖం నేను చూడాలి, నా ముఖం మీరు చూడాలి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. రెండింటికి సహ్యంగా ఉన్నప్పుడు కాదుకూడదంటే బయట నుంచి బీజేపీ మద్దతు ఇస్తారు. టీడీపీ జనసేన అనేది ఖాయం. బీజేపీ మద్దతు యాడ్ అయితే కొంత పర్సంటేజ్ తగ్గుతుందని కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి దాని వైపు వెళ్లకుండా బయట నుంచి మద్దతు తీసుకునేలాగా, లేదంటే ఇక్కడ గెలుచుకున్నాక ఈ లోక్సభ స్థానాలతో సెంట్రల్ లో సపోర్ట్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు.